హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ బ్లాగ్స్. టుడే మన బ్లౌజ్ కలెక్షన్ చూసేయండి. ఇది వచ్చేసేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనకి పాట్ షేప్ ప్లస్ బోట్ షేప్ ఉంటాయి. అంటే మనం ఫ్రంట్ కూడా బోట్ షేప్ పెట్టించేసేసుకున్నామంటే మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది బోట్ నెక్ బ్లౌజ్ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రంట్ మనం నార్మల్గా పెట్టించుకున్నామంటే ఫ్రంట్ నార్మల్ కాబట్టి బ్యాక్ సైడ్ మనకి పాట్ షేప్ వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత. ఇంకా చూడండి, ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి నార్మల్గా ఉంది కదా. ఇంకా మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాట్ షేప్ మాత్రమే వస్తుంది. బోట్ షేప్ ఫ్రంట్ కూడా బోట్ పెట్టించేసేసుకుంటే మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ అవుతుంది. అండ్ ఇంక ఇది వచ్చేసేసి శారీ అండి. అదేంటోనండి, కస్టమర్స్ మల్టీ కలర్స్ ఉన్న శారీస్కి 1 ఆర్ 2 కలర్స్ యూస్ చేసే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. 1 ఆర్ 2 కలర్స్ ఉన్న శారీకి మల్టీ కలర్స్ యూస్ చేసేలా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఈ శారీలో మల్టీ కలర్స్ ఉన్నా కానీ స్కై బ్లూ, గ్రీను, గోల్డ్ మాత్రమే యూస్ చేశాను. ఇది వచ్చేసేసి శారీలో బ్లౌజ్ అండి. బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసేసింది కాబట్టి హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ వేశాను. అయినా హాఫ్ పట్టు క్లాత్ అయితే మనకి లైఫ్ టైం ఉండిద్ది. ఇది వచ్చేసేసి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను వేసిన వర్కే అండి. హాఫ్ పట్టు క్లాత్ ఇప్పుడు వేస్తే ఎలా ఉందో, బ్లౌజ్ ఎలా ఉండిద్దో సేమ్ అలానే ఉందండి. ఏ మాత్రం చెక్కు చెదరలేదు. కాబట్టి ఒక 100-150 రూపీస్ కాడ మీరు ఆలోచించకండి. కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకోవాలి అనుకుంటే హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకోండి. వర్క్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. హాఫ్ పట్టు క్లాత్ మీద మనకి లైఫ్ టైము ఉండిద్ది బ్లౌజ్ అనేది. ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ని నా ఛానల్లో చూడాలి అనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.